హాయ్ హలో వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్ అండ్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఇస్ రిలేటెడ్ టు వై కేసెస్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ బట్ రెడ్యూస్ అవ్వట్లేదు రీజన్ ఏంటి అండ్ రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ ఎక్కడైతే లిటిగేషన్ స్టార్ట్ చేస్తుందో అక్కడి నుంచి కేసెస్ అనేవి రైజ్ అవుతున్నాయండి. ఒక అడ్జస్ట్మెంట్స్ లైఫ్లో అనేది లేదు. అండ్ క్రిమినల్ అవ్వనివ్వండి, సివిల్ అవ్వనివ్వండి, నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఎందుకు ఉంటున్నాయి? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్. అండ్ కొందరు ఏం చేస్తుంటారు, మనకి ఇప్పుడు సివిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా మంది వస్తుంటారు, ఫైల్ చేస్తారు, ఏదో కొంత ఆవేశంగా ఫైల్ చేసేసి వెళ్ళిపోతారు. ఆ సివిల్ కేసెస్లో ఏంటి, సంవత్సరాల కొద్ది ఎందుకు పెండింగ్ ఉంటారంటే రీజన్ పబ్లిక్. ఈ జనాలు వచ్చి ఫైల్ చేసి వెళ్ళిపోవడం వెనకాల రీజన్ మనకు తెలీదు. మళ్ళీ అడ్వకేట్ ఫీజెస్ అంటే అది ఇవ్వరు. వచ్చి మళ్ళీ కొంచెం దానికి కావాల్సింది వచ్చి రిప్రజెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే తెలియదు. కేసెస్ వచ్చి వేసి వెళ్ళడం వరకే మనకి జడ్జిమెంట్ చేతిలోకి వస్తుంది అనుకోవడం చాలా తప్పు అండ్ రాంగ్. మీరు ఏదైనా స్టెబిలిటీ మీద ఉంటే డెఫినెట్గా ఒక దానికోసం ఫైట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్ చేయండి కేసెస్. మీకు అగెనెస్ట్‌గా ఏదున్నా మీకు పాసిబిలిటీ అవ్వకపోయినా. బట్ దాని ప్రొసీడింగ్స్ అనేవి ఏదో 5 నిమిషాలలో, 10 నిమిషాలలో లేదా 1 ఇయర్, 2 ఇయర్స్‌లో కంప్లీట్ అయ్యేది కాదు. అండ్ అవ్వలేదు కూడా. ఎందుకంటే ప్రతి ఈచ్ స్టేజ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టేజ్ జడ్జ్ అనేది రికార్డ్ చేసి ఎవిడెన్స్ అనేది క్లియర్ చేసుకుంటారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్‌గా లేదు జడ్జిమెంట్ అంటే నెక్స్ట్ మీరు అప్పీల్ ఫైల్ చేసుకుంటారు. మళ్ళీ అదొక చాయిస్ ఉంది. ఆ అప్పీల్‌కెళ్ళినప్పుడు మీరు సరిగ్గా ఎవిడెన్సెస్ చూడకపోతే ఇది ప్రాపర్‌గా చూడలేదు, డాక్యుమెంట్స్ లేవు, అందుకే మీకు ఇన్ ఫేవర్‌గా వచ్చిందని మీరనుకుంటారు. ఎప్పుడైతే ఈ పబ్లిక్ మారుతుందో అప్పుడే కేసెస్ కూడా రెడ్యూస్ అయితాయి చాలా వరకు. అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా లేదు, ఇద్దరి మధ్యన గొడవలయ్యాయి, ఏదో కొట్టుకున్నారనుకో, పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫైల్ చేస్తారు కంప్లెయింట్. బట్ అక్కడ రీజన్ లేదు. లేకపోయినా సరే అన్నెసెసరీగా ఇప్పుడు కోర్ట్‌లో కానీ, పోలీస్ స్టేషన్‌లో గానీ ఎన్నో క్రిమినల్ కేసెస్, ఎన్నో సివిల్ కేసెస్ అనేవి రైజ్ చేస్తున్నారు. బికాజ్ మేబీ అది ఈగో అవ్వచ్చు, లేదా రియల్‌గా గూడా ఫేస్ చేసుండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే సివిల్ లిటిగేషన్స్ వచ్చేసరికి ఆహ్, ఆ జడ్జిమెంట్ రావడానికి ఒక ప్రాపర్టీ విషయమే అనుకోండి. ఒక 6, 7 ఇయర్స్ ఈజీగా గడిచిపోతది. అందులో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని, అవన్నీ క్లియర్ ఔట్ చేయడానికి. మళ్ళీ ఆ 6 జడ్జిమెంట్ ఒచ్చాక ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళేం చేస్తారు, మళ్ళీ ఎళ్లి అప్పీల్ ఫైల్ చేసుకుంటారు హైయ్యర్ కోర్ట్‌కి. ఎందుకంటే నాకు లోవర్ కోర్ట్‌లో ప్రాపర్‌గా రాలేదు, మీరైతే కరెక్ట్‌గా చెప్తారు. మళ్ళీ అదొక 3, 4 ఇయర్స్ అలానే రన్ అవుతుంటాయి అప్పీల్ కేసెస్ కూడా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి సరే నాకు ప్రాపర్‌గా లేదు, అక్కడ జడ్జిమెంట్ వచ్చిందా, సాటిస్ఫై అవుతారా అంటే లేదు. మళ్ళీ రివిజన్‌కేస్తారు. మళ్ళీ రివిజన్‌కేసేసారు, రివ్యూ. నెక్స్ట్ రివ్యూ టు మళ్ళీ అక్కడ హైకోర్ట్‌లో అవి 2 ఫైల్ చేసుకున్నాక మళ్ళీ సుప్రీంకెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కేస్‌ని ఒక 10 ఇయర్స్‌గా పబ్లికే తిప్పినప్పుడు, మీ కేసెస్ మీరే తిప్పుకున్నప్పుడు అంటే నాకిక్కడ జస్టిస్, అక్కడ జస్టిస్, ఇంకా అక్కడ జస్టిస్ జరగట్లేదు అని, అలాంటి టైంలో కేసెస్ ఎలా రెడ్యూస్ అవుతాయి? ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా అవుతాయి గూడా. రేపు ఫ్యూచర్‌లో కూడా ప్రతి చిన్నదానికి కేసెస్ పెట్టుకొని గొడవలు పడడము. ఇప్పుడు ఈ కపుల్స్‌వే ఉండనివ్వండి, డైవర్స్ కానీ, మనకు ఇంకా గార్డియన్‌షిప్ కానీ, పోలీస్ స్టేషన్‌లో డొమెస్టిక్ వయలెన్సెస్, 498 కేసెస్, ఇవి ఏవున్నా సరే చీటికి మాటికి. అందుకే చాలా వరకు పోలీస్ వాళ్ళు కూడా ఏదైతే 498 రియలా? ఫేకా? అని మనకి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకొని, అమ్మాయి ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ చేసిన తర్వాతనే దాన్ని ఫర్దర్‌గా కోర్ట్ వరకు తీసుకెళ్తున్నారు. బికాజ్ అన్నెసెసరీ లిటిగేషన్స్ వల్ల అక్కడ జడ్జెస్‌కి హెక్టిక్ అయిపోయి అండ్ ఆల్సో మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా వర్క్ లోడ్ అనేది చాలా అయిపోతుంది. పబ్లిక్ ఏంటండి వచ్చేసి ఫైల్ చేసేసి ఎళ్ళిపోతారు. కానీ ఆ ప్రొసీడింగ్స్ కూడా చేసుకోవాల్సింది, చూసుకోవాల్సింది బీయింగ్ ఏ గవర్నమెంటే ప్రతి ఒక్కరు కోర్ట్‌లో. అప్లోడింగ్ చేయాలి. వాటి అన్నిటికి ప్రాపర్‌గా డేట్స్ అనేది అలొకేట్ చేయాలి.
అట్లా ఎందుకు కేసెస్ పెండింగ్ ఉన్నాయంటే రీజన్ ఆఫ్ పబ్లిక్. ఇంక అంతకు మించి ఇంకొక రీజన్ లేదు. బికాజ్ ఎప్పుడైతే లిటిగేషన్ క్లోజ్ చేసుకొని ఫర్దర్‌గా మీరు క్లోజ్ అవ్వాలనుకుంటున్నారో, లేదు మాకేది వద్దు విల్ నో గో ఫర్ ద సెటిల్‌మెంట్ దానికన్నా బెస్ట్ చాయిస్ లేదు. బికాజ్ అన్నెసెసరీ లిటిగేషన్స్ లీడ్స్ టు టైమ్ వేస్ట్. ఆ టైమ్ వేస్ట్ మీరే చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో బై కీపింగ్ ఏ క్రిమినల్ అండ్ సివిక్ ట్రై టు క్లోజ్ ద లిటిగేషన్స్ యాస్ సూన్ యాస్ త్రూ సెటిల్మెంట్. మీ వల్ల అవ్వకపోతే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోండి. సో ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా అక్కడ కూడా ఒక మనిషే అండి జడ్జిమెంట్ ఇచ్చేది. ఇంకెవ్వరు దేవత కాదు. ఇంకెవరో వచ్చి చెయ్యరు. బికాజ్ వాళ్ళది ఫైనల్ రివ్యూ ఇద్దరిది ఈక్వల్‌గా పర్స్యూ చేసి జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి ఆహ్, ఆయనది మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. అదే మీరొక లాయర్ ద్వారా సెటిల్మెంట్ చేసుకొని, ఇంతకు, అంతకు అని మాట్లాడుకొని, ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటే అవి ఇంకా తొందరగా క్లియర్ అయిపోతున్నాయి. బికాజ్ వాటి ట్రయల్ అనేది చాలా ఫాస్ట్‌గా చేస్తారు కోర్ట్‌లో. అండ్ ఆల్సో ఎవిడెన్స్ ఎక్కువ రోజులు అనేది పెండింగ్ పెట్టదు. డాక్యుమెంట్స్ అనేవి కాకుండా ఏవన్నా రికార్డింగ్ ఉన్నా ఆహ్, ఏదన్నా ఇద్దరి మధ్యన ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసెసే ఉండనివ్వండి. దాంట్లో మనకి ఎవిడెన్సెస్ ఎంత తొందర ఉంటే అంత తొందరగా క్లోజ్ చేసేస్తారు. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు హియరింగ్‌కి అటెండ్ అవ్వకపోవడము, లేదా ఒకసారి కేస్ ఫైల్ చేసి మళ్ళీ రాకుండా ఉండడము. ఇప్పుడు ఇలాంటి కేసెస్ అన్ని జడ్జెస్‌గా సీరియస్‌గా తీసుకొని డెఫినెట్‌గా అవి కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నా ఒకవేళ కోర్ట్‌కి ఒక 10 టైమ్స్ హియరింగ్ అటెండ్ అవ్వలేదనుకోండి, డెఫినెట్‌గా మీ కేస్ అనేది క్లోజ్ చేస్తున్నారు. సో మీరేదైనా చేయాలనుకుంటే బిఫోరే చేయండి. రేపు ఫ్యూచర్‌లో అలాంటి లిటిగేషన్స్ అవ్వకుండా సో దట్ వి కెన్ కంక్లూడ్ ఈజీలీ. థాంక్ యూ.